బాధ్యత గల పోలీసు వాడు ఏం చేయాలంటే హెల్మెట్ లేకపోతే అక్కడ కూర్చొని 1000 రూపాయలు ఫైన్ వేసే బదులు 350 రూపాయలు హెల్మెట్ కొనిచ్చి వాళ్ళకి రసీదు తీసుకొని పైసలు ఇచ్చి హెల్మెట్ కొనిచ్చి పంపించాలి. దానివల్ల నువ్వు ఒక ప్రాణం కాపాడిన అవుతావు. అది బాధ్యత అంటే హక్కులతో పాటు బాధ్యతలను గుర్తు తెచ్చుకోవాలి. నాకు జీతం వస్తలు ఎవడైతే పోలీసు వాడైతే, వకీలు అయితే, జడ్జి అయితే, రిపోర్టర్ అయితే, ఎవడైతే నువ్వు ముందు ఈ దేశ పౌరునివి. నీకు బాధ్యతలు అనే మాట నీ నోట్లకి వస్తే హక్కులు బాధ్యతలు రెండు సైమల్టేనియస్ గా ఒక బొమ్మకు నాణ్యానికి బొమ్మ బొరిసెట్లుంటే అట్లుంటే అనేది గుర్తించాలి. ఎంతసేపు నాకు హక్కులున్నాయని లొలిపెట్టే వాళ్ళకి బాధ్యతలు లేవా? ఆ బాధ్యతలు నేను గుర్తు చేస్తా ఉన్నా. దొంగ సాటుకెళ్ళి ఫోటో ఎందుకు ఇస్తావు? 1000 రూపాయలు ఫైన్ ఎందుకు ఇస్తావు? పోతున్నోడికి ఆపి తమ్మిది పద్ధతి కాదు, చచ్చిపోతావు, ఇంట్లో మీ అమ్మ నాన్న ఎదురు చూస్తారు, భార్య పిల్లలు చూస్తారు, హెల్మెట్ కొనుక్కో, 500 రూపాయలని ఫైన్ తీసుకొని పంపి. లైసెన్స్ లేదు ఆపు, ఆర్టీఓకి ఫోన్ చేయి, బండిని ఆర్టీఓ ఆఫీస్ పంపి, హోమ్ గార్డ్ వెనకాల కూర్చోబెట్టి పంపించేసి లైసెన్స్ ఇప్పి. దేర్ ఎండ్స్ ద డ్యూటీ. ఆ లైసెన్స్ లేనోడు తీసుకుపోయి ఇంకెవరినో గుద్ది సంపి వాళ్ళు చచ్చిపోయి కోర్టుకు పోయి ఆ కుటుంబం రోడ్డున పడే బదులు వారికి లైసెన్స్ ఉన్న తర్వాత యాక్సిడెంట్ అయితే అట్లీస్ట్ ఆ చనిపోయిన కుటుంబానికి ఇన్సూరెన్స్ వస్తుంది కదా. ఇగో ఇది బాధ్యత.